ఏంటిది అంత బరువు పెట్టినా లేవట్లేదు? ఇదేంటండి, ఒక్కొక్క బెల్లం బరువు 20 కేజీలు ఉంటుంది. యువరాణి గారి బరువు కన్నా ఎక్కువే వేశారు, అయినా తూగటం లేదేంటి? అదేంటి పూజారి గారు, భలే విచిత్రంగా ఉందే. దీంట్లో ఏం మెలిక పెట్టావే చామంతి? నేను గ్రంథంలో ఉన్నదే కదా రాశాను, ఎందుకు తూగట్లేదు? గుళ్ళోకి వచ్చిన వాడు ఇంతసేపైనా కనిపించట్లేదేంటి? నా డౌట్ ఇంకా పెరుగుతుంది. ఈ ఉపేంద్రగాడు మాటి మాటికి బయటికి వెళ్ళొస్తున్నాడు. వాడేమన్నా చామ్కి ప్రమాదం కలిగించబోతున్నాడా? ఈ నెమలికేంటి ఇక్కడుంది? అందుకే తూగట్లేదా ఏంటి? ఇదేంటి ఇలా జరిగింది? ఇదేంటి ఇక్కడుంది? ఎటు వెళుతుంది నెమలిక? ఏంటి చిత్రం? రాణి వారు నాకేం చెప్పాలనుకుంటున్నారు? ఆ నెమలిక బెల్లం మీద పడి తూగకుండా చేశారు అంటే అక్క యువరాణి కాదని ఈ నెమలిక ద్వారా చెప్పాలని చూస్తున్నారా? కానీ అది ఏ ఆధారమో నాకు అర్థం కావడం లేదే. ఏం చెయ్యాలి ఇప్పుడు? చామ్ ఎక్కడికి వెళ్ళింది? ఈ తూగిన బెల్లం ఆ దైవానికి సమర్పిద్దాం. రేయ్, వెళ్ళి దాని పీక కోసేయ్. అది కింద పడేలోపు దాని మీద దుప్పటి కప్పేసి నేను బయటికి ఎత్తుకెళ్ళిపోతాను. సరేరా పద. చామ్ పదరా. అరే చామ్ ఎక్కడికి? బాబు, ఆ నెమలిక. నమలిక గురించి తర్వాత చామ్. నీకిక్కడేదో ప్రమాదం తలపెట్టారని నాకు అనిపిస్తుంది. నువ్వు నా పక్కన లేకుండా ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకు. ఏమంటున్నారు బాబు మీరు? నాకు ప్రమాదమా? ఎవరి వల్ల? ఇంకెవరుంటారు శ్యామ్? ఆ ఉపేంద్రగాడనే అనుకుంటున్నాను. వాడి వాలకం చూస్తుంటే డౌట్గా ఉంది. మన జాగ్రత్తలో మనం ఉండాలి. నువ్వు నా దగ్గరే ఉండు, సరేనా? పద. చా, వీడొచ్చి తీసుకెళ్ళిపోయాడు. ఇక్కడ కుదరలేదు. రేయ్, వెళ్ళిపోదామా? హే, ఏంట్రా వెళ్ళేది? వెళ్తే దాన్ని చంపి దాని శవంతోనే ఇక్కడ నుంచి వెళ్ళాలి. పద. రారా.
అమ్మో, కొంప తీసి ఇప్పుడు ఈ రథాన్ని లాగాలని చెప్తారా ఏంటి? వీళ్ళ వాలకం చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. నేను దాన్ని లాగేలోపు నా శవాన్ని మీరందరూ లాగేస్తారు. యువరాణి వారు ఇప్పుడు ఈ రథాన్ని లాగాలి. ఏ, ఈ రథాన్ని లాగాలా? చామ్ నువ్వు రాసిందేనా? లేదు ప్రేమ్ బాబు, దీని గురించి ఇష్టంగానే ఉంది కదా అని ఉంచేశాను. ఏంటి చారి గారు, అంత పెద్ద రథాన్ని నేనెలా లాగలను? ఈ దెబ్బకి తోక ముడుచుకొని వెళ్ళిపోతుంది. కష్టమండి, చాలా కష్టం. యువరాణి వారు మీ ముందున్న మహారాణులందరూ లాగారమ్మా. ఏం లాగారో, ఒక్కరే ఎలా లాగుతారండి? ఓ, మీరొక్కరే అనుకుని భయపడుతున్నారా? లేదండి, మీకు సహాయం చేసేవాళ్ళు ఉంటారు. కాకపోతే ముందు మీ చెయ్యి పడితేనే రథం కదులుతుంది. కాస్త కదిలాక మిగతా వాళ్ళు మీకు సహాయం చేస్తారు. ఏదైతే ఏంటండి, కదలాలన్నా కూడా నేను ఒక్కదాన్నే కదా లాగాలి. మరి యువరాణి వారి చెయ్యి పడితేనే రథం కదులుతుందని ఈ గ్రంథంలో రాశారండి. అలా మీ ముందున్న మహారాణులందరూ చెయ్యి వేస్తే కదిలింది. కదిలాకానే వాళ్ల పట్టాభిషేకాలయ్యాయట. అవునా? రోజా, నువ్వు యువరాణివి, నీకేంటి భయం? ఈయనొకడు. నువ్వు చెయ్యి వేస్తే రథం కదిలిపోతుంది. అవును రోజా, నీ వల్ల కాదు అనుకోకు, నువ్వు లాగగలవు. నీ వీరత్వాన్ని చూపించగలవు. ఏదో బలికి మేకని సిద్ధం చేసి లాక్కెళ్తున్నట్టుంది నా బ్రతుకు. నేను యువరాణినైతే కదా అది కదలేది. వీళ్ళకి ఎలా చెప్పేదిరా నాయనా? ఇది నాకు కదలుద్దా? ఛ! ఏయ్ చామంతి, అలా నిలబడి చూస్తామే, కొబ్బరికాయ తీసుకురా. రథానికి తిప్పి కొట్టాలి. అలాగే అమ్మగారు. రేయ్, నువ్వెక్కడికి? నిమ్మకాయలు రథం చక్రాల కింద పెట్టు. నీకే చెప్పేది, వెళ్ళు.